ఇక త్వరలోనైతే మన గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారి గారికి అయితే సీటు నోటీసులు ఇవ్వనున్నట్లయితే సమాచారం అయితే వస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి. ఇక త్వరలో కేసీఆర్ కు నోటీసులు, గులాబీ నేతల్లో సిట్టు తీరుపై చర్చ, కక్ష సాధింపు చర్యలు అంటూ విమర్శలు. సారు, ఇది కక్ష సాధింపు చర్యలు కాదు, ఈ దుకాణాన్ని తీసుకొచ్చిందే మీరు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చిందే మీ బీఆర్ఎస్ దుకాణమే కదా. మళ్ళా కక్ష సాధింపు చర్యలని మాట్లాడతారు. అసలు ఆ మాట మాట్లాడడానికి మీకు అర్హతలే లేవు కదా. మీ గులాబీ పార్టీకి అర్హతలే లేవు. ఓవైపు ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నాలు, ఇంకోవైపు ఏం జరుగుతుందా అని ఆందోళన. మీకు ప్రజలల్లో సానుభూతి రాదు. ప్రజలల్లో సానుభూతి వచ్చేది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బై ఎన్నికలు వచ్చినాయి. బైపోల్ ఎన్నికలలో మీ అభ్యర్థుల పరిస్థితి ఏమైందో తెలుసు. తర్వాత వచ్చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలలో ఏమైందో తెలుసు. సర్పంచ్ వచ్చినాయి. అప్పుడు కూడా ఏం జరిగిందో తెలుసు. అట్లా ప్రజలలో సానుభూతి వచ్చేది ఉంటే ఎప్పుడో వచ్చు కదా. ఇంకా ప్రజలలో సానుభూతి కోసం మీరు అనుకుంటారు. మీరు చేసిన విభిన్నాలు, మీరు చేసిన విచ్చల వీడియో దానికి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అది అందరికి తెలిసిన మాటనే. ఇంకా మళ్ళీ మీరు ప్రజలలో సానుభూతి పొందాలి. అది సానుభూతి వస్తుందో రాదో తర్వాత, కానీ ఫస్ట్ మీరైతే మీ పార్టీ గురించి ఆలోచించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లో సిట్టు దూకుడు పెంచడంతో గులాబీ పార్టీ నేతలకు గుబులు పట్టుకున్నది. 10 ఏళ్ల అధికారంలో ఉన్న సమయంలో ఫోన్లు ట్యాప్ చేశారని అందులో భాగస్వాములు అయిన వారిని ఆదేశించిన వారిపై సిట్టు చర్యలకు సిద్ధమైంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు విచారించారు. ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి ఈ నెల 20న సుమారు 7.5 గంటల పాటు సుదీర్ఘంగా అధికారులు విచారించారు. అదే క్రమంలో కేటీఆర్ కు నోటీసులు వెళ్ళాయి. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ కు సైతం నోటీసు ఇచ్చి విచారణకు పిలుస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే కేటీఆర్ కూడా ఈరోజు సిట్ అధికారులు విచారణకు రావాలని చెప్పారు. ఇక అదే విధంగా కేసీఆర్ గులాబీ బాసు కూడా నోటీసులు ఇస్తారనే ప్రచారం అయితే జోరుగానైతే సాగుతుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ నాయకులలోనైతే గుబులు యొచ్చుకున్నట్టయితే తెలుస్తుంది. నోటీసులు వస్తాయని తెలిసే వాక్యాల. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు వస్తాయని ముందస్తుగానే తెలిసే కేటీఆర్ విమర్శల స్పీడ్ పెంచారనే చర్చ కూడా జరుగుతున్నది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, పాలన చేయకుండా హామీలను అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. కేటీఆర్ గారు ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది. డైవర్షన్ చేసేది ఉంటే ప్రభుత్వం ఏదో మిమ్మల్ని తీసుకొని లోపల వేసేది ఉంటే ప్రభుత్వం ఎప్పుడు తీసుకొని వేసేది ఉండేది కావచ్చు. రేవంత్ రెడ్డి కూడా ఎన్నోసార్లు అన్నాడు, నాకు వాళ్ళ మీద కక్ష సాధింపులు లేవు, నాకు అవసరం లేదు, నా మీద ఎవరికి కోపం లేదు, వాళ్ళ మీద నాకు ఎవరికి కోపం లేదు అని చెప్పి మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. మీరు ఒకవేళ అట్లనే మీరు చేస్తే అదే రేవంత్ రెడ్డి గారు తన కూతురు నిశ్చితార్థం ఉన్నప్పుడు తనను జైల్లో ఉంచి తన నిశ్చితార్థానికి మప్తిలో తీసుకొచ్చిర్రు. అది అందరు తెలిసిన విషయమే. అట్లా ఈయన చేయాలనుకుంటే ఎప్పుడో లోపడేస్తాడు కావచ్చు. కానీ సిట్టు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో అది తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని యావత్ తెలంగాణ మొత్తం అందరు తెలిసిన విషయమే. ఇక మీరు దాన్ని పక్కన పెట్టనీకి వాళ్ళు అధికార పార్టీలు డైవర్షన్ చేస్తారు కాదు. మీరు ఇక కాంగ్రెస్ పార్టీ మా మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఈ కేసులు అని చెప్పి మీరు డైవర్షన్ చేసుకుంటా ప్రజల దగ్గర మీరు సానుభూతి కొట్టేయాలని చూస్తున్నారు. కానీ అది మీ సాధ్యం అయితలేదు. సానుభూతి అనేది మీ సాధ్యం అయితలేదు. కేసీఆర్ ఫ్యామిలీలో కీలకమైన వ్యక్తుల సైతం చూడుర్రి గులాబీ నేతల్లో గుబులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నేతలందరికీ సిట్టు వరుసగా విచారణకు పిలుస్తుండడంతో గులాబీ నేతల్లో ఆందోళన మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తాము మాట్లాడిన మాటలన్నింటినీ వింటే పార్టీలో తమ పరిస్థితి ఏంటిదనేది ఓవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసిర్రా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలంతా ఫోన్లు విన్నారా, వాళ్ళే భయపడుతురట. ఇట్లా చేసిందే మీరు మళ్ళీ ఇంకా బీదికే శుద్ధపూస మాటలు మాట్లాడతారు. మరోవైపు కీలక నేతలపై కేసులు నమోదు అవుతుండడంతో భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏంటి, ఒకవేళ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉంటుందా,
ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడితే ఏం చేయాలి, పార్టీ ఆదుకుంటుందా అనే సందేహాలు సైతం తోటి నేతలలో షేర్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ సిట్టు దూకుడుతో గులాబీ నేతలను కలవరపెడుతుందట. చూసిరా, ఏది ఏమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులు ఎవరు, అసలు దాన్ని తీసుకొచ్చింది ఎవరు, ఆ ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చింది ఎవరు, దాన్ని అయితే పోలీసులు గుర్తిస్తారు. సిట్ అధికారులు మొత్తం మీదనైతే విచారణలు అయితే దూకుడు పెంచిరు. ఎందుకంటే నోటీసులు ఎవరికి అందినా వాళ్ళని రావాలే మీరు చెప్పాలని చెప్పి చెప్తారు. కాబట్టి గులాబీ నేతలు అయితే గుబులు మొదలైనట్టు తెలుస్తుంది. మరి రానున్న రోజులల్లో దొంగ ఎవరు అనేది దొరికిపోవడానికి దగ్గర అవుతున్నట్లయితే క్లియర్ గానైతే తెలుస్తుంది. ఒకవేళ మిగతా నేతలు కూడా అదే పార్టీలు ఉంటే ఒకవేళ భవిష్యత్తు ఉంటుందా అనే అయోమయంలో కూడా పడుతుర్రట. ఇక చూసుకోర్రి, ఉంటే మీ పార్టీలో మీరు కాపాడంత శక్తి మీ దగ్గర ఉందని అయోమయంలో పడుతున్నట్ట నేతలు. వాళ్ళని కాపాడుకోర్రి. ఇక మరి ఇటు విచారణలు స్టార్ట్ అయినట్టే, ఇక మీ పని దగ్గర పడ్డట్టు అనిపిస్తుంది నాకు తెలిసి. చూద్దాం మరి ఈ విచారణలు ఎంత దూరం పోతాయి, మరి దొంగ ఎవరు, ఆ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చేయమన్న పెద్ద దొంగ ఎవరు, ఎప్పుడు బయటపడుతుందో అనే దానికోసం అయితే వేచి చూస్తుంటారు ప్రజలు కూడా. ఆశ ఎట్లా అంటే అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరు తీసుకొచ్చారు, మరి ఎవరు ఏమన్నారు, ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు అని ఎదురు చూస్తుర్రు. ఆ దొంగ ఎవరు దొరుకుతారా అని చూద్దాం మరి ఎప్పుడు దొరుకుతాడు ఆ దొంగ.